నీలకంఠుడు, సముద్ర మథనం పూర్తి కథ. ప్రపంచంలో ఒకప్పుడు దేవతలు తమ శక్తిని కోల్పోయి బలహీనంగా మారిపోయారు. దేవేంద్రుడు మరియు ఇతర దేవతలు అసురులతో యుద్ధం చేయలేని స్థితికి చేరుకున్నారు. అప్పుడు వారు మహావిష్ణువు దగ్గరకు వెళ్లి సహాయం కోరారు. మహావిష్ణువు ఇలా అన్నాడు: మీరు అసురులతో కలిసి యాస్టరిస్క్ క్షీరసాగరాన్ని మదిస్తే అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని తాగితే మీరు మళ్ళీ అమరులవుతారు. దేవతలు మరియు అసురులు కలిసి సముద్ర మథనం చేయడానికి సిద్ధమయ్యారు. మథనానికి వారు రెండు మహత్తర వస్తువులను ఉపయోగించారు: మందర పర్వతం, మథన దండంలా; వాసుకి నాగుడు, తాడులా. మందర పర్వతాన్ని సముద్రంలో ఉంచి, వాసుకిని చుట్టుకుని దేవతలు ఒకవైపు, అసురులు మరోవైపు నిలబడ్డారు. వారు సముద్రాన్ని బలంగా మథించడం ప్రారంభించారు. మథనం మొదలైన కొద్దిసేపటికి సముద్రం నుంచి ఎన్నో అద్భుతాలు బయటకు రావడం ప్రారంభమైంది. కామధేను, ఉచ్చైశ్రవసు గుర్రం, ఏరావతం, లక్ష్మీదేవి, కౌస్తుభమణి వంటి దివ్య వస్తువులు వెలువడ్డాయి. కానీ అమృతం రావడానికి ముందు ఒక భయంకరమైన విషయానికి జరిగింది. సముద్రం నుంచి హాలాహలం అనే ఘోర విషం బయటకు వచ్చింది. ఆ విషం అంత భయంకరంగా ఉండేది. అది బయటకు వచ్చిన వెంటనే మూడు లోకాలు కంపించాయి. ఆ విషం నుంచి వచ్చిన అగ్ని మరియు పొగ వల్ల భూమి, ఆకాశం, పాతాళం అన్నీ దహించిపోతున్నాయి. దేవతలు, అసురులు భయంతో వణికిపోయారు. ఎవరూ ఆ విషాన్ని దగ్గరికి కూడా వెళ్ళలేకపోయారు. అప్పుడు అందరూ కలిసి పార్వతీ సమేతుడైన పరమశివుడిని ప్రార్థించారు: ప్రభూ, ఈ విషం వల్ల ప్రపంచం నాశనం అవుతోంది, మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు. దేవతల ప్రార్థన విని మహాదేవుడు శివుడు కైలాసం నుంచి వచ్చాడు. ప్రపంచాన్ని కాపాడటానికి ఒక గొప్ప త్యాగం చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. శివుడు ఆ హాలాహల విషాన్ని తన చేతుల్లో తీసుకుని తాగేశాడు. అది చాలా భయంకరమైన విషం కాబట్టి పార్వతీదేవి వెంటనే శివుడి గొంతును తన చేతితో పట్టుకుంది. ఆ విషం శివుడి గొంతులోనే ఆగిపోయింది. అందుకే శివుడి గొంతు నీలం రంగులో మారిపోయింది. ఆ రోజు నుంచి శివుడిని నీలకంఠుడు అని పిలవడం ప్రారంభించారు. నీలం రంగు గల గొంతు ఉన్నవాడు అనే అర్థం. శివుడు ఆ విషాన్ని తాగడం వల్ల ప్రపంచం మొత్తం రక్షించబడింది. తర్వాత సముద్ర మథనం కొనసాగింది. చివరకు ధన్వంతరి దేవుడు అమృత కుంభంతో బయటకు వచ్చాడు. దేవతలు ఆ అమృతాన్ని పొందారు మరియు మళ్లీ శక్తిని పొందారు. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. ప్రపంచాన్ని కాపాడటానికి మహానుభావులు తమ ప్రాణాలను కూడా పణంగా పెడతారు. అందుకే శివుడు లోకరక్షకుడు, మహాదేవుడు, నీలకంఠుడు అని భక్తులు భక్తితో పూజిస్తారు.